మండలం కమలాపూర్ గ్రామంలోని ఫిల్టర్ బెడ్ను సోమవారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అల్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులు మరియు మండల నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కొన్ని ఇష్యూ ఫస్ట్ మన పేపర్ రబ్బర్ చేయాలి. రబ్బర్ మనం కూడా ఏదో కాయ పట్టుకొని ముందుగా పోయి అక్కడ పోయి కాయ ఫస్ట్ సేమ్ గారిని ఫైనాన్స్ మినిస్టర్ కానీ ఆయన స్పెషల్ రామకృష్ణ గారు ఉన్నారు. ధర్మపురి వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి శాస్త్ర మంచినీటి పరిష్కారం కోసము ఏదైతే మన గోదావరి తలాపుకుంటుంది, మనం నీళ్ళకు సంబంధించినటువంటి డబ్బా ద్వారా నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మన దాన్ని కాకుండా శాస్త్ర పరిష్కారం కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరియు అమృత్ 2 అనే స్కీమ్ కింద సుమారు 17 కోట్ల రూపాయలతో ఇక్కడ ఉన్న ఫిల్టర్ ద్వారా పైప్ లైన్ ద్వారా నీళ్ళ ట్యాంక్స్ ఏర్పాటు చేసుకుని ధర్మపురి మున్సిపాలిటీ ప్రజలకు అదేవిధంగా అన్ని వర్గాల అన్ని ప్రాంతాలకు నీళ్ళు వచ్చే విధంగా ఆలోచన పరంగా 17 కోట్లతో ముందుకు రావడం జరిగింది. మన ఏదైతే పబ్లిక్ హెల్త్ ఈ గారు, అదేవిధంగా గ్రిడ్కి సంబంధించిన ఈ గారు, మన మున్సిపల్ కమిషనర్ గారు, ఆ ఏజెన్సీకి సంబంధించిన ఏజెన్సీస్, ఆ డిపార్ట్మెంట్ ఆల్ ఇంజనీర్స్ అందరూ కూడా కంబైన్డ్గా ఇరిగేషన్ వాడు, డ్రింకింగ్ వాటర్ సంబంధించిన అందరూ కంబైన్డ్కి వచ్చి మనకు ఈ యొక్క చెరువు సోర్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఈ ఫీడింగ్ ఎక్కడి నుంచి వస్తాయని చెప్పి ఫిజికల్గా నేను ఫ్రైడేలో చెప్పిన వెంటనే అందరూ కూడా అధికారులు రావడం కూడా జరిగింది. మన స్థానిక శాసనసభ్యుడిగా ఈ ప్రాంత ప్రజల యొక్క శాస్త్ర పరిష్కారం, ఎందుకంటే వేలాది మంది రోజులు భక్తులంతా కూడా ఆ ధర్మపురి లక్ష్మణ దర్శనం కోసం వస్తారు. ఇక్కడే మంచి ఏదో డబ్బా మీద రిజర్వాయర్ కావాలంటే ఇక్కడ మధ్య అబ్స్ట్రక్షన్స్ వచ్చినా కూడా తీవ్రమైన ఇబ్బంది పడి 2 రోజులు 3 రోజులు నీళ్ళు కాని పరిస్థితులు ఉంటాయి. అందుకే నేను మొదటి నుంచి కూడా ఇంజనీర్లు కానీ, జిల్లాకు సంబంధించిన కలెక్టర్ గారు కానీ, రాష్ట్ర ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, డ్రింకింగ్ వాటర్ సంబంధించిన ఏదైతే గ్రిడ్ కానీ ఇంకా సంబంధించిన శాఖ వాళ్ళని కూడా జరుగుతుంది. శాస్త్ర పరిష్కారం కాలేదు. మరి ఈరోజు దానిలో భాగంగా మేము అధికారులను తీసుకుని కూడా విషయం సూచన చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ రాయపట్నం దగ్గర నుంచి వాటర్ తీసుకొచ్చి ఈ చెరువు నింపి, ఈ చెరువు ద్వారా పైప్ లైన్ ద్వారా ఇక్కడ ప్రాంతాన్ని నీళ్ళు ఇచ్చేది. అదేవిధంగా అక్కపల్లి రిజర్వ్ సంబంధించిన ఏదైతే చెరువు ఉందో దాని ఫీడింగ్ ద్వారా అని చెప్పేసి 2 ప్రతిపాదనలు తీసుకొచ్చి ఇంజనీర్. మరి మేము శాసనసభ్యుడిగా ఇంజనీర్లకు ఉన్నటువంటి ఏదైతే ఆలోచనకు వాళ్ళ ఒక శాస్త్ర పరిష్కారానికి వారికి మీకే బాధ్యత అప్పచెప్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా బడ్జెట్ పరంగా ఏదైతే ప్రతిపాదన ఉన్నాయో మీరు ఏ ప్రతిపాదన ఇస్తే ఆ ప్రతిపాదనని రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ ప్రాంత ప్రజల యొక్క మంచినీటి శాస్త్ర పరిష్కారానికి, అదేవిధంగా ఇతర సమస్యల పరిష్కారం దృష్టికి తీసుకెళ్తాన విషయాన్ని తెలియజేసుకుంటూ మా అధికారులు కూడా నేను మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే పిలవగానే వచ్చినారు అందరూ కూడా ఇలా వర్కింగ్ డే ఉన్నప్పటికీ మా ఎమ్మెల్యే విప్ గారు ఈ ప్రజలకు సంబంధించిన విషయం అని చెప్పేసి వచ్చినారు కాబట్టి ఒక 1 అవర్ కూర్చొనైనా శాస్త్రంగా ఏ విధంగా చేసిన ఒక రఫ్ ఆలోచనకు వచ్చినట్టయితే మిగతా డబ్బులు ఇప్పుడు అంటున్నారు ఏజెన్సీ వాళ్ళు అంటున్నారు 50 కోట్లు అయితే జరుగుతాయి అంటున్నారు. 50 కోట్లు 60 కోట్లు అంటారు. నేను ఆయన కోరేది ఒకటే, ఇంజనీర్లకు కోరేది ఏంటంటే మనం ఏం చేసినా కూడా ప్రజలకు దాని ఫలాలు అందాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, ఫైనాన్స్ మినిస్టర్ గారు కానీ, ఈ శాఖకు సంబంధించిన మంత్రి ఇరిగేషన్ మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, ఈ శాఖకు సంబంధించిన ఏదైతే గ్రిడ్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆ మంత్రులకు మంచి పేరు రావాలి, ముఖ్యమంత్రి గారికి మంచి పేరు రావాలి, ప్రజలకు మేలు జరగాలి. అదేవిధంగా ఆర్థికంగా మన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క ప్లానింగ్ వారు ఏదైతే చేయాల్సినటువంటి ప్లానింగ్స్ అన్ని కూడా తయారు చేయాలని కోరుకుంటూ మరొకసారి మా ఇంజనీర్లకు చెప్తున్నాను. ఎందుకంటే పబ్లిక్ హెల్త్ ఈ గారు చాలా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉంటుంది. ఆ డి గారు ఏ మీద ఎక్కువ డిపెండ్ అవుతారు. అది కాకుండా పరిష్కారం శాస్త్రంగా పరిష్కారం అయ్యే విధంగా ఒక ఆలోచన పరంగా చేసిన తర్వాత ఏజెన్సీకి అప్పచెప్పి ఆ సంబంధించిన కింద మీ సబార్డినేషన్ అప్పచెప్పండి. అప్పటివరకు పూర్తి టైం కూడా ధర్మపురికి ఇవ్వాలని కోరుకుంటూ ఇరిగేషన్ సంబంధించిన నారాయణ రెడ్డి ఈ గారు కూడా చెప్తాం. వారు డి గారు వచ్చిన వారి తరఫున వారు కూడా ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు యశవంతరావు చెరువు అంటున్నారు ఒకటి, అది కూడా ప్రతిపాదన తీసుకురండి. ఒకవేళ ఆ చెరువుకు సంబంధించిన మధ్య రైతులతో అబ్స్ట్రక్షన్స్ ఏమైనా ఉంటే కూడా ఏ విధంగా ఇప్పుడు ఈ చెరువును మనం నింపగలుగుతాము, ఏ విధంగా ఎండాకాలంలో కానీ
ఈ ప్రాంత ప్రజలకు నీళ్ళు ఇవ్వగలుగుతాం అనే విషయంలో కూడా మీరు కన్స్ట్రక్ట్గా ఆలోచన ఉండాలి. ఎందుకంటే ఇక్కడ గత కొన్ని సంవత్సరాలకి వెళ్ళి వివిధ హోదాలు ఇంజనీర్గా పనిచేస్తున్నారు, మీకే ఎక్కువ ఐడియా ఉంటుంది. కాబట్టి నేను మా ఇంజనీర్లు అందరూ కోరుతున్నా, మీరు ఒక వారం రోజుల్లో కూడా ఈ యొక్క సమస్య పరిష్కారం తీసుకొచ్చి రఫ్గా సార్ ఎస్టిమేషన్ కాస్ట్ ఇంత అవుతుంది, ఇంత బడ్జెట్ అవుతుంది, మీరు దీనికి సంబంధించిన విషయంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని చెప్పి రఫ్ కాగితం నాకు ఇవ్వండి, సంతకాలు లేకుండా మిగతాదంతా నేను ఆలోచన చేస్తాను. ఓకే, రైట్.